కేశవరావుని చెప్పచ్చు, నగ్నేట్ని చెప్పచ్చు, కానీ వాళ్ళ మూల సిద్ధాంతాలను చెప్పడం మీకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మౌలిక సిద్ధాంతం మార్గం నిలిచిన సిద్ధాంతం అది అధ్యేయంగా ఉన్నటువంటి సిద్ధాంతం. దాన్ని నమ్ముకున్న నగ్నేట్లు. ఇంకా మార్గాలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతాన్ని చెప్పడం ఎవరో తరం కాదు. అలాంటి ప్రతిభగా ఉన్న నగ్నేట్ని చంపామని చేశాడు. మీరు ఆనందపడతా ఉన్నారు. మీ ఆనందం ఎవరి కోసం? మీ ఆనందం కోసం కాదు, కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషి ఇదంతా. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదపడినట్టుగా ఈ రంగరేట్ నిర్మూలించడం ద్వారా అమూల్యమైన మటవే సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు అప్పగించడానికి ఉపయోగపడే ఉత్సాహం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. మీరు అరాచకమైనటువంటి టెర్రరిస్టులతో రాజకీయాలకు సిద్ధపడుతున్నారు, వాళ్ళతో మరణానికి సిద్ధపడుతున్నారు. ఈ సమాజం మార్పు కోసం ప్రయత్నించేటువంటి శక్తులతో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. అంటే టెర్రరిజం మీకు ఉండాలి, నక్సలైట్ అంటే సిద్ధాంతం ఉండడానికి వీల్లేదు. ఇది ఎప్పుడు కానీ మార్గం ఎన్నికల సిద్ధాంతం మూలాలపైన దాడి చేసి విధి సాధించాలని అనుకోవడం అనేది మీరు పైశాచిక ఆనందం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. ఇప్పటికైనా ఒక సిద్ధాంతం కోసం కమిటీ అయినటువంటి వ్యవస్థని చర్చించి పరిష్కారం చేసుకోవడం తప్ప దీని అంతం చేయడం మీ చేత కదని మరోసారి తెలియజేస్తా ఉన్నాను. కేశవరావుని చెప్పచ్చు, నగ్నేట్ని చెప్పచ్చు, కానీ వాళ్ళ మూల సిద్ధాంతాలను చెప్పడం మీకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మౌలిక సిద్ధాంతం మార్గం నిలిచిన సిద్ధాంతం అది అధ్యేయంగా ఉన్నటువంటి సిద్ధాంతం. దాన్ని నమ్ముకున్న నగ్నేట్లు. ఇంకా మార్గాలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతాన్ని చెప్పడం ఎవరో తరం కాదు. అలాంటి ప్రతిభగా ఉన్న నగ్నేట్ని చంపామని చేశాడు. మీరు ఆనందపడతా ఉన్నారు. మీ ఆనందం ఎవరి కోసం? మీ ఆనందం కోసం కాదు, కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషి ఇదంతా. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదపడినట్టుగా ఈ రంగరేట్ నిర్మూలించడం ద్వారా అమూల్యమైన మటవే సంపద మొత్తం కార్పొరేట్ వర్గాలకు అప్పగించడానికి ఉపయోగపడే ఉత్సాహం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. మీరు అరాచకమైనటువంటి టెర్రరిస్టులతో రాజకీయాలకు సిద్ధపడుతున్నారు, వాళ్ళతో మరణానికి సిద్ధపడుతున్నారు. ఈ సమాజం మార్పు కోసం ప్రయత్నించేటువంటి శక్తులతో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. అంటే టెర్రరిజం మీకు ఉండాలి, నక్సలైట్ అంటే సిద్ధాంతం ఉండడానికి వీల్లేదు. ఇది ఎప్పుడు కానీ మార్గం ఎన్నికల సిద్ధాంతం మూలాలపైన దాడి చేసి విధి సాధించాలని అనుకోవడం అనేది మీరు పైశాచిక ఆనందం తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడడం లేదు. ఇప్పటికైనా ఒక సిద్ధాంతం కోసం కమిటీ అయినటువంటి వ్యవస్థని చర్చించి పరిష్కారం చేసుకోవడం తప్ప దీని అంతం చేయడం మీ చేత కదని మరోసారి తెలియజేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.